సీతాలు ఎక్కడ ఇక్కడికి రావే తిప్పరాని విలువోగే ఓ పెళ్ళామా తిప్పలేమి పెట్టావోగే ఓ పెళ్ళామా తిప్పరాని విలువోగే ఓ పెళ్ళామా తిప్పలేమి పెట్టావోగే ఓ పెళ్ళామా పేరు కనిపిస్తావా నీకు బద్దలు పెట్టరా ఎప్పటి నుండి నన్ను కొట్టుకుంటే పోతుంటే మన సంతానం ఎట్లా ఈ బట్టలు పెండికి వస్తేనే ఆడిపోతే పులి బాధ నేను ఎక్కడ పడి తప్పునే ఎప్పుడైనా పోయి సంగతి పోయి బట్టలు తిరగో అడ్డమని
తత్తింది తత్తింది చాకలి తిప్పాడు పులి యొక్క మొండి కోతను కోసుకొని రాజవద్దకి పోయి ఏమనుచున్నాడను. నేను మీ దర్శనానికి వచ్చిన వాడు. ఎవరు నేను నామము ఎవరు నేను నామము ఏర్పలేదు రామము ఎవరు నేను నామము ఏర్పలేదు రామము ఎక్కడ నుందో తెలుపు సాగలికి పల్లెరా స్వామి దేవుడయా సాగలికి పల్లెరా స్వామి దేవుడయా. నేను సాగలు తిప్పాడు మాది ఇదే గ్రామము. మాట్లాడుతుందివా ఆనవాళ్ళు సరే అటులైనను తిరిగి చంపినట్టుగా ఏమైనా ఆనవాళ్ళు ఉండినా చూపించు, లేకుండా శిక్షించేదని. కోసుకొని మీకు ఆనవాళ్ళుగా చెప్తుంది తీసుకొని మీ కూతురు నుంచి నాకు వివాహం చేసి మీ దత్తరాజ్యం నాకు ఇప్పడా నేను ఆడిన మాట తప్పు వాడను కాదు, అట్లనే గావించదని. రాజా నీ కుమార్తె నీకు ఉత్తరం ఇచ్చి రమ్మని నన్ను పంపింది, త్వరగా తీసుకోండి. ఆయన గారు ఆ పులిని చంపిన వాడు సాగలి తిప్పడు గాడు, అతడు ఒక రాకుమారుడు, మన ఊరిలో గల పురాలి పెద్దమ్మ ఇంటిలో ఉన్నవాడు. పిలిపించి నిజమెరిగి నన్ను వివాహం గావించు, ఇట్లు ఈ ముద్దుల పుత్రిక. జయ మహారాజుకే ఈ నీతులు ఇప్పుడే మన ఏదుగాళ్ళకు గట్టి ప్రాణము వెడల చేసియు మానవ జీవార్త
నాకు మరుగలుగుతుంది ఆ నీటిని ఇప్పుడే మన ఏరు కాల కట్టి ఇటు ఊరంతా తింటుంది. ఊరంతా నింపి నెక్కు తుండు పట్టించి సున్నపోతు భోజనం పెట్టిస్తాడు. భూపాలక తలయాలి రేపురమో తెలుపుమయ్యా భూపాలక తలయాలి రేపురమో తెలుపుమయ్యా బాపులని నంపిదిరాని మేలే మందురయ్యా తలయాలి రేపురమో తెలుపుమయ్యా భూపాలక తలయాలి రేపురమో తెలుపుమయ్యా. బాలరాజా, మా ఊరిలో ఉన్న పులిని చంపినది నీవేనా? చెప్పవలేదు. పానుగల్లు పట్టణము బాలవర్తి రాదులయ్యా మా తండ్రి గారు కార్యవర్తి రాదు, నా పేరు భారవర్తి రాదు. నేను మీ ఊళ్ళో ఉన్న పులిని చంపింది నేనేనయ్యా. బాలరాజా, నా ప్రతిజ్ఞ చెల్లించితివి కావున మా కుమార్తెను వివాహం ఆడి మాకు సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఒక కార్యాత్మకమై వెళ్తుంటే నా కార్యము సఫలమైన పిల్లక మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మీ అన్న ప్రకారము మీ కుమార్తెను వివాహం చేసుకున్నాను. అంతవరకు నాకు సెలవు. అట్లాంటివా? సరే సరే నీ మాటలకు సంతోషం కలిగించను ధరణి మాధురము రాము ప్రోచను రాజకుమారా, నీ వడలే పోయి తిరిగి మరల వచ్చి వివాహం గావించుకోండి. అలాగే రాజేంద్ర, ఇక సెలవు. వెళ్ళి వచ్చాను. జయ గురు రాజా రామచంద్ర మహారాజుకి విరాజుతోనే సెలవులు కైకొని पाई मामू शंकरी पार्वती पाई मामू शंकरी पार्वती
వారి ఆజ్ఞానుసారము ఈ పరిమళను కాపాడుతుంటుంది. పార్వతి రాజు వస్తున్నాడే వారి మాయవాడి పెరగాక చూడు. ఏ బాలక చోరుడవ తీరుడవ వచ్చుతుంటివి అరే బాలక నీవెందు వచ్చిరా నా ఓహో బాలుడా రాజకుమారా, నీవు వరమున పుట్టిన వాడవు. నిన్ను జయించిన ఆ తరము కాదు, నన్ను క్షమించు.
ఏదైనా మార్గం ఉంటే నాకు పుణ్యం కట్టుకో. ఓహో రాజకుమారా, చెప్తారా వినుము. వినుము బాలరాజ వినిపించు నీకును ప్రతి వతకునే ప్రేమ తోడా మానవాడియు దాని మనసుకు రజినట్టు తిరగియున్నను పను తీరు నీకు. ఆ నాగన్నపుడి గట్టు కింద తమ్మల పెద్దమ్మ పకీరు వానికి పూలదండలని పంపును. ఈ దాని వద్ద పోయి ఈ తమ్ముడి కడుపు కొడుకునని దానికి నచ్చగట్టి దాని వద్ద చేరిన ఈ కార్యం అంత సఫలమవును. ధన్యవాదాలు. అలాగే వెళ్ళి వస్తున్నాను. నన్ను దీవించుదండి. శ్రీలక్ష్మీ హిల్లోలాసిత జైన పరిపాల శ్రీలక్ష్మీ జైన పరిపాల నేను తమ్మగా పెద్దది ఆ పకీర్వానికి పూలదండలు అలిచుదాం. నేను చాలా దూరం నుండి వచ్చి ఉంటుంది. కాస్త మంత్రిని ఉంటుంది. ఇదిగో నాయన. ధన్యవాదాలు. ఏ దేశము నుండి మేము గాంధవారము తన పీడవాడను నీ తల్లిదండ్రుల పేరేమి, నీ ఇంటి పేరేమి, నేను ఏమని పిలిచేద్దారో తెలుసు. మా తండ్రి పేరు శనమయ్య, నన్ను వీరయ్య అని పిలుపురు. మా ఇంటి పేరు గాంధవరమ్మ.
నా కూతురు నువ్వు నా కూతురు కొడుకవని ఇంతవరకు తెలియకుంటుంది. ఇంత దూరం ఎలా వస్తుంది ఆయన? జననీ నేను చూడవలెనని నేను వచ్చినే జననీ మరణించెను నా జనకుని సాక్ష్యము గరలే. నా తల్లిదండ్రులు ఎరువులు మరణించినారు. నాకు వేరే దిక్కు లేక నిన్ను వెతుక్కోకరించే వరకు వచ్చి సరే అట్లనట్టు ఎక్కడికే ఆ పకీర్వాడు ఇచ్చే గ్రాసంతో మన ఇద్దరం ఎట్లలో బతుకుదాం. సరే తల్లి నీవు అన్నట్టునే కావించండి. కానీ అవ్వ నువ్వెందుకు శ్రమపడ్డావు? అవ్వా నే పూల మెచ్చడు పకీరువాడు మెచ్చడు పకీరువాడు మెచ్చడు వినరా ఎత్తుకొమ్మ కొండెవాడు ఏమనవలరా. మెచ్చడు పకీరువాడు మెచ్చడు వినరా మెచ్చడు పకీరువాడు మెచ్చడు వినరా ఎత్తుకొమ్మ కొండెవాడు ఏమనవలరా. పకీరువాడు మెచ్చడు మహాకోపిష్ఠుడు ఏమన్నావు కదా. ఎంతగా ఎంతగా నీ కన్నమైను మంచిగా గనుడు కొంత పోయి చూడువాడు అందరూ. ఎంతగా నీ కన్నమైను మంచిగా గనుడు కొంత పోయి చూడువాడు అందరూ. నీకంటే చక్కగా పోయినా వకీలు వాడు చాలా సంతోషపడు. నా మాట నమ్ము. సరే రాయా బాల నాకు సరేనా బాలరాకు సంపదముందా విరుల బండలల్లో రాజేడుకనుందా. రాయా బాల సరేనాయ బాలరాకు సంపదముందా విరుల బండలల్లో రాజేడుకనుందా. సరే గాని ఆ బాల ఒప్పుకున్నాడైనా నా దండ చూసి మెచ్చదు. నీపైన మంచి దండలు కట్టి ఆ సంతోషపడుతుంది. అటు వాళ్ళకే
మారణామ్మ ప్రతి విధంగా పులమాలి కలిగట్టి ఇది తీసుకొని పోయి పట్టిన వాళ్ళకి ఇచ్చి నాకు ఆ కోటను చూడవాలని కోరిక ఉన్నది. ఈ చిన్న కోరిక తీసుకొని రమ్ముతాను. సరే అట్లనే అవ్వాయి పూల దండనెవ్వారు నల్లినారే తెలుపవే అవ్వయి నాడు మిగుల మంచిగా దోచుచుండెను ఎంత తరమే నిజము పలుకులేకున్నా నిన్ను విడువా అరే పెద్దు ఈ పూలదండలు నిన్నామన్నటి కంటే చాలా బాగున్నాయి. ఎవరు కట్టినారా? వినుడిక తల్లిదనాదగు మన్మడు కట్టెను మరి నాడని నిన్ను నీదు కోటను చూడగా మనమున గల పోయుతుండే మన్నించుడి కని మా ప్రభు మీ దండలు నాడు నా మన్మడు వీరయ్య కట్టిందని ఆ చిన్నవాడు నిన్ను దర్శించవాలని అభిలాషపడుతుంది. మీరు ఆజ్ఞ దయచేసినట్టు వాడికి రేపు నా వెంబడి తీసుకొని వచ్చారు. పర్వాలేదు, తీసుకొని రమ్ము పోము. సరే అట్లా తీసుకొస్తాడు. దండము దండము పకీరు పకీరు తాము దండము దండము పకీరు పకీరు తాము దండము ధర్మము పకీరు తాము ఓరి వీరయ్యా రాణి నిన్ను చూడగా నాకు చాలా సంతోషం అనిపించున్నది. నీకేమి కావాలో కోరుకోను, ఇచ్చేదాన్ని. కోటను చూడగను కోరితే కంటేనేమి వచ్చు పిల్లడా నీ కొంచె బలము కంటేనేమి వచ్చు పిల్లడా నీ కొంచె బలము వింట బలము కంటవాడ ఇంకొకటి కోరుకొనుము కంటవాడ ఇంకొకటి కోరుకొనుము కంటేనేమి వచ్చు పిల్లడా నీ కొంచె బలము కంటేనేమి వచ్చు పిల్లడా నీ కొంచె బలము. అరే బేవకు, ఆ మసీదు చూస్తే నీకేం కడుపు నిండుతుందిరా? ఇంకేదైనా కోరుకోను, ఇస్తాను. ఎన్నడు మీ కోట లోపల 12 స్తంభములు గల మసీదు గలదట. దానికి ఎన్నో చిత్ర విచిత్రములు కలిగి ఉన్నవట. దాన్ని చూడవలని చిన్న కోరిక ఉన్నది, అంతేగాని వేరే లేదు. అంతేనా? అవును. సరే నీ ఇష్టం రవిరయ్యా, ఇదిగో వినములు. 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 త్వరల చూసి తరలి రమ్మురా, ఇదిగో వినములు. త్వరల చూసి తరలి రమ్మురా, ఇదిగో వినములు. త్వర నీ ఇష్టం రవిరయ్యా, సరే నీ ఇష్టము రవిరయ్యా, ఇదిగో వినములు.
అటులైనా నీ ఇష్టం. ఇదిగో ఈ తాళం చెవులను తీసుకొని ఆ మసీదు త్వరగా చూసి ఆ కోటను త్వరగా చూసి త్వరగా రమ్ము. కానీ ఆ మసీదుకు ఉత్తరం పక్కన ఉన్నటువంటి ద్వారం మాత్రం తెరవతుంది. అందులో బాలనాగం అనే దాన్ని చెరసాలలో ఉంచిన అది నీకు శాపం పెట్టగలదు, జాగ్రత్త. మంచిది మంచిది. మీరు అన్నది విధంగా నా ఉత్తర అన్నిటికి పెట్టి అక్కడికే పోతాడు. చూసి వస్తాను. ఇంకా సెలవు, నేను వెళ్ళిరా. నాకు 12 వసంతాలు గడిచిపోయింది. ఈ రోజైనా నా కోరిక నెరవేర్చు. చూద్దాం. ఏమేమో బాల నాకు ఏల దయా రాదు నీకు, ఏమేమో బాల నాకు ఏల దయా రాదు నీకు, రామాలే కాల కాల పంతంగు ఎందరో ఏమేమో బాల నాకు ఏల దయా రాదు నీకు, ఏమేమో బాల నాకు ఏల రాజారామచంద్ర మహారాజుకి వందనములు తల్లి నీ పాదములకు పురటిలో నన్ను అయిన పక్షులతో వందనములు చేతుని వందనములు చేతులేకు కన్న తల్లి, వందనములు చేతులేకు కన్న తల్లి. వందనములు చేతులేకు కన్న తల్లి, ఆనందముగా దీవించుము కన్న తల్లి. సన్నకుమారులను బట్టి నన్ను ఒకసారి చూడము తల్లి. రారానన్న న్యాయరహిత నాగరహిత కపట న్యాయరహిత కపట హృదయ పోరా, నీ మాయలన్నీ వెలయు నాకు పోరా. న్యాయరహిత కపట హృదయ పోరా, నీ మాయలన్నీ వెలయు నాకు పోరా. న్యాయరహిత కపట హృదయ పోరా, నీ మాయలన్నీ వెలయు నాకు పోరా. దుర్మార్గ, నువ్వు ఎన్ని వేషం చేసినా నీ మాట నేను నమ్మజాలను. నీవు గన్న పుత్రుడనే నీవు కన్న పుత్రుడనే కన్న తల్లి, పక్కీరు వాడగాను అన్నన్న చూడవా. నీవు కన్న పుత్రుడనే కన్న తల్లి, పక్కీరు వాడగాను నేను కన్న తల్లి. తల్లి, నేను పక్కీరు వాడని కాను, నీ కన్నకుమారుడు వచ్చినాను, నన్ను గుర్తెరుగు తల్లి. నేను నమ్మజాల పోర మాయగాడ, నాగదేశములు వెలియు మాయగాడ. నేను నమ్మజాల పోర మాయగాడ, నీ నానాదేశములు తెలియు మాయగాడ. నేను నమ్మజాల పోర మాయగాడ, నాగదేశములు వెలియు మాయగాడ. నేను నమ్మజాల పోర మాయగాడ, నీ నానాదేశములు తెలియు మాయగాడ. నీ మాయ వేషంలో ఎన్ని వేసుకొచ్చిన గాని నేను నమ్మజాల. వర్తి రాజ వంశజుండ కన్న తల్లి కార్యవర్తి అతి రాజు వంశజుడను కన్న తల్లి, కార్యవర్తి రాజు పుత్రుడనే కన్న తల్లి. రాజు వంశజుండ కన్న తల్లి కార్యవర్తి రాజు
రాజు కుమారులను ఇప్పటికైనా నమ్ము తల్లి. భూతకుండ బుద్ధిహీనుడ ఎన్ని మాటలు చెప్పినా నేను నమ్మజాల బాలవర్తి రాజు బాలవర్తి రాజు కన్న తల్లి ఆనవాలు కన్న తల్లి ఈ ఉంగరం చూసైనా ఆడవాళ్ళ కైకలు నన్ను నిజంగా నమ్ముతుంది. కుమారా, నువ్వు ఇక్కడికి ఎట్లు రాగలి నా బంగారు కొడుకు దానుని కుమారా, నాకు ఒక బుద్ధి ఉంది. ఆయన అమ్మలందరూ క్షేమంగా ఉన్నవారా? తల్లిలో అందరూ బాగానే ఉన్నారు, కానీ మాట్లాడే సమయం కాదు. పకీరు వాడి కేవలం పుట్ట చూసి రమ్మని సెలవిచ్చాను. వానితో మాయమాటలు కలిగి వాని ఆయువు ఎక్కడంలో కనుగొని రేపు తంబల్లమ్మ వచ్చినప్పుడు లేఖ రాసుకుంటాను. మిగతా విషయం అంతా నేను చూసుకున్నాను. ఇక నాకు సెలవు కుమారా, అట్లనే కాదు కదా. సరే తండ్రి, నేను వెళ్ళి వచ్చాను. నాగులు తెచ్చి 12 వసంతాలు గడిచిపోయినా ఈ రోజైనా నా కోరిక నెరవేర్చులో చూద్దాం. ఏదేవో బాల నాగు ఏల దయారాధనే, ఏదేవో బాల నాగు ఏల దయారాధనే, ఏదేవో బాల నాగు ఏల దయారాధనే. మోహనాంగి, నీవన్నట్టులా 12 సంవత్సరములు గడిచిపోయింది. ఇకనైనా నాపై దయరాదా? ఇంత 3 రోజులు ఇంకా 3 దినములు
అయిపోతుంది ఎట్లయినా ఓటుకోవచ్చు. వనజాక్షి వినవే నీ వన్నాడు ఓటుకొందు. వనజాక్షి వినవే నీ వన్నాడు ఓటుకొందు. వనము ధనము సర్వము నీదైనేను నమ్ముకొందు. వనము ధనము సర్వము నీదైనేను నమ్ముకొందు. వనజాక్షి వినవే నీ వన్నాడు ఓటుకొందు. వనజాక్షి వినవే నీ వన్నాడు ఓటుకొందు. నాకు ఇప్పుడు నా మనసు సంతోషమాయను. నా సర్వస్వము నీవే సుమా. ఇకనైనా నాపై దయచూపు. నిన్నో కాటడిగదనకున్న వాసమోదలకు. నిన్నో కాటడిగదనకున్న వాసమోదలకు. నమ్మి ఉన్నవాడ పన్ను అని ప్రేమ నిలుపు. ఫకీరా, నేనొకటి అడగవాలని ఉన్నది. నా వారిని అందరినీ రయము గారు. నాకు ఎవ్వరు దిక్కు, నీకు నేను, నాకు నువ్వు తప్ప. సందేహము జన్నకు ఆ సంగతెట్టిదో బామ. సందేహము జందకు ఆ సంగతేంటిదో బామ. ఇందును వినిపించదయానందమోక్కుగా బామ. ఇందును వినిపించుముయానందమోక్కులను బామ. సందేహము జన్నకు ఆ సంగతెట్టిదో బామ. సందేహము జందకు ఆ సంగతేంటిదో బామ. ఆ సంగతెట్టిలో వినజేయము. సందేహం ఎందులకు బామ? అభయమిచ్చినను తెలుపుదు ఆ మాటలు మోహన. కోరుకుంటే నిలుడుమును సుందర. నిలుడుముదయ సుందర. అభయమిచ్చినను తెలుపుదు ఆ మాటలు మోహనంగా. ఫకీరా, నువ్వు అభయం ఇచ్చినతో ఆ విషయం ఏందో నేను చెప్పలేదు. అల్లా సాక్షిగా నీకు అభయం ఇచ్చినను బామ. అల్లా సాక్షిగా నీకు అభయమిచ్చి తెలుపు బామ. అల్లలాడబోనులపై కరుణ రూపలే బామ. కల్లలాడబోనునపై కరుణ రూపలే బామ. అల్లా సాక్షిగా నీకు అభయం ఇచ్చినను బామ. అల్లా సాక్షిగా నీకు అభయమిచ్చి తెలుపు బామ. బాలామణి, అల్లా సాక్షిగా నీకు అభయం ఇచ్చుతుంటిని. అట్టి విషయం ఏదో నాకు తెలియజేయు. కన్ను తాంగనీయాయో ఉన్నద జడలో తెలుపు. ఉన్నది ప్రేమ నిలుపు. పైన నీరు ప్రేమ నిలుపు. ఫకీరా, నీ ఆయన ఎక్కడుండేనో తెలుపు. ఎందుకనగా నువ్వు చనిపోయిన తర్వాత నాకెవరు దిక్కు చెప్పు. అరే ఇది ఏమి నాడు ఆయువడుటకు బామ. అరే ఇది ఏమి నాదు ఆయు అడుగుటకు బామ. అడుగు దోచుకుందెను నా వారికి భయము రోచె బామ. అడుగు దోచుకుండే నాదు భయము దోచుకుండే బామ. అరే ఇది ఏమి నాడు ఆయువడుటకు బామ. అరే ఇది ఏమి నాదు ఆయు అడుగుటకు బామ. నాకు నా ఆయువు అడుగుతుంటివి, కానీ అది నీకు నేను చెప్పజాలను. ఇంకేదైనా కోరుకోను. పోర 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 ఎంతటి నీ పోటీ తెలిసి పోర పోర ఇంతటి నీ బుద్ధి తెలిసే బకీరా. పోర పోర ఇంతటి నీ బుద్ధి తెలిసే బకీరా. తేరా నా బాణములు ఈనాడే విడుచుగల. పోర పోర ఇంతటిలో బుద్ధి తెలిసే బకీరా. ఫకీరా, నీ బుద్ధి తెలుసునని నేను బతకజాలను. ఇప్పుడే పానం ఇచ్చేదాన్ని. అటులేందుకు వినుము.
ఎందుకే నా పైన నీకు ఇంత కోపము బామా? ఎందుకే నా పైన నీకు ఇంత కోపము బామా? సుందరాంగి ముఖమేసి చూడవే తెలుపెదను బామా. సుందరాంగి ముఖమేసి చూడవే తెలుపెదను బామా. ఎందుకే నా పైన నీకు ఇంత కోపము బామా? ఎందుకే నా పైన నీకు ఇంత కోపము బామా? నాకు అట్లా అనకము, ఇదిగో చెప్పుచుంటిని వినుము. అరే అల్లా, నా ప్రాణము ఎక్కడ ఉన్నదంటే సప్త సముద్రముల కావల ఒక ద్వీపగడ్డ కలదు. ఆ ద్వీపగడ్డపై ఒక ముంత మామిడి చెట్టు కలదు. ఆ మామిడి చెట్టు కొర్ర లోపల 7 దొంతులు కలవు. అందులో ఒక బంగారు పంజరం కలదు. ఆ బంగారు పంజరమున ఒక పంచరంగుల రామచిలుక కలదు. అందులో ఉన్నవి నా ప్రాణం. వీటివా నాకు? కరకర వింటిని రాని నీ సమయమిని 3 దినములు సరే వింటి గాని ఇక 12 సంవత్సరం నుండి ఎదురు చూస్తున్నటువంటి సంతోషం నాకు 3 దినములు లభించబోతుంది. రాజా రామచంద్ర మహారాజుకి పట్టిరువాని ప్రాణము కొరకు పగిరువాని ప్రాణము బాలవతిరాజు ఒక వృక్షము కింద శయనించి ఉండగా ఒక ఘోర సర్పము ఆ చెట్టుపైకి ఎక్కుచుండెను. అది చూచి ఆ చెట్టుపై నుండెడు గండబేరుండ పక్షులు పిల్లలు కీచు కీచుమని అరవగా ఆ చప్పుడు విని బాలవతిరాజు మేల్కొని చూచి వరకు సర్పం అరవగా అప్పుడు ఘోర సర్పములు పసిపిల్లల రక్షణార్థమై ఈ సర్పేంద్రులు తెగవేయగా సగము తెగవేసిన పాము వచ్చి నన్ను గడిచదు కదా అని ఆ బాలవతిరాజు ఆ పామును తన కత్తితోనూ ఒక దెబ్బ కొట్టగా నడిమికి తెగి కిందపడి అంతటితో చావక బాలవతిరాజు పాదమునకు కాటిచ్చి మరణించాడు. అందులకు ఆ బాలునికి విషమెక్కి స్మృతి తప్పి పడిపోగా అంతలో తల్లి పక్షులు వచ్చుటెటులన రాజా రామచంద్ర భగవానికి పేరు చెందినట్టి గండ వేరుండ పక్షులాము పేరు చెందినట్టి గండ వేరుండ పక్షులాము పేరు చెందినట్టి గండ వేరుండ పక్షులాము మూడి బలాజరము మేము
సగము దిగి మళ్ళా ఆ బాలుని కుట్టాను. అతనికి విషమెక్కి ఉన్నది. మీరు ఎట్లయినా చేసి ఈ బాలుని కాపాడండి. మమ్మల్ని కాపాడిన ఈ పుణ్యాత్ముడు. అయ్యో బిడ్డ, అంత పని జరిగినదా? ఎవరో గాని బాలుడు మీ ప్రాణములు కాపాడబోయి తన ప్రాణముల పైకి తెచ్చుకున్నాడు. నేను ఇప్పుడే వెళ్ళి సంజీవుని పర్వతం ఈ బాలుని కాపాడను కాక. మేము వందనములు పక్షులు మేము వందనములు పక్షులు నీ వల్ల భక్తి పక్షులు వందనములు పక్షులు మేము వందనములు పక్షులు నీ వల్ల భక్తి పక్షులు అయ్యో రయ్య బాలుడా నీవెందుకు బాలుడా అయ్యో రయ్య బాలుడా నీవెందుకు బాలుడా వడమటి రాజము మాది పని కలిగి వచ్చినిగా వడమటి రాజము మాది పని కలిగి వచ్చినిగా వడమటి రాజము మాది పని కలిగి వచ్చినిగా వడమట రాజము మాది పని కలిగి వచ్చినిగా చెప్పిన పని చేతుము నీ చింతలన్నీ నీతుము చెప్పున పని చేతుము నీ చింతలన్నీ నీతుము భక్త సాగరంబులను పెరగదించురావలా భక్త సాగరంబులను పెరగదించురావలా భక్త సాగరంబులను పెరగదించురావలా భక్త సాగరంబులను పెరగదించురావలా ఎక్కువ మా పైనను మారెక్కల బలములుగను ఎక్కువ మా పైనను మారెక్కల బలములుగను మధురపాద ధాముడు భద్రపాద రాముడు మందిని రాముడు మధురపాద రాముడు మందిని రాముడు మహారాజు ఆ పట్ల సహాయంబర సప్త సాగరముల క్షణ మాత్రంలో దాటిపోయి పచ్చంద్రులారా, నా కార్యము సఫలమైన పిలుపు మళ్ళీ యథాస్థానం చేస్తారు. అంతవరకు నన్ను ఇక్కడనే అలాగే బాలక, నీ కార్యం సిద్ధింపజేసుకోను. జయబులో రాజా రామచంద్ర మహారాజుకి ఘనమగు ద్వీప గడ్డకు చేరితే పచ్చంద్రులారా, నన్ను యథాస్థానం చేస్తుడు. నేను వచ్చిన కార్యం సఫలం పాయాను. అలాగే బాలక, ఆ చిలుకను తీసి భద్రపరచుకొని మరలా పక్షుల సహాయంలో సముద్రములు దాటి పక్కీరువాని వద్దకు వచ్చి ఏమనుచున్నాడనా? ఆహా, నాకు ఏదో అవుతున్నది. ఏంటి నా జీవిత రహస్యాన్ని నా బాధ నాకున్నా నేనే తెలియజేసి ముప్పుకొని తెచ్చుకుంటున్నా. అరే వీరయ్య, ఆ చిలుక నాదిరా, నాకు ఇచ్చివేమురా. నీ కోరి నన్ను వరహాలు ఇచ్చదాను, నీకు దండం పెడతారా, నీకు పుణ్యం ఉంటుందా? నీకు ఇచ్చడానికి తెచ్చింది అనుకుంటున్నావు. ఓరి మాయకాలము
నీవు చేసిన దుష్కార్యంలో తగిన సాక్షి చెప్తున్నాను. చిలుకనివ్వరా ఇక అనేది ఒరే వీరయ్య, చిలుకనివ్వరా వీరయ్య, నా పలుకులు వినరోయ్ వీరయ్య. 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 అరే వీరయ్య, ఆ చిలుక నాదురా, నాకు ఇచ్చివేంరా. చిలుక నిచ్చద గాని పక్కిరా పక్కిరా నీకు చిలుకనిచ్చదు కానీ నీ చెప్పినట్టు విందువా మరి? చెప్పినట్టు వింటాను వీరయ్య, నా తప్పులు వీరయ్య, నా తప్పులు క్షమించు వీరయ్య. చెప్పినట్టే వినదానయ్యా. నీకు వచ్చు మంత్రాలు పక్కిరా కొత్త మంత్రాలు పట్టిరా పట్టిరా కొత్త మంత్రాలు పట్టిరా పట్టిరా. నీకు వచ్చినటువంటి మంత్రశక్తులని నాకు ధారాదత్తం చేయవు. అట్లయినా తిరిగనిచ్చదు. అట్లే చెప్పేదాన్ని వీరయ్య, అట్లే చెప్పేదాన్ని వీరయ్య, చిలుకను చంపడు వీరయ్య. అట్లే చెప్పేదాన్ని వీరయ్య, చిలుకను చంపడు వీరయ్య. అట్లే చెప్పేదాన్ని వీరయ్య, చిలుకను చంపడు వీరయ్య. వీరయ్య, నీవు నా మంత్రం దూరం దూరం ఓం హ్రీం క్లీం తాకిని. ఓం హ్రీం క్లీం తాకిని. ఓం హ్రీం క్లీం రూపిణి. ఇవి అన్నట్టు నా మంత్రాలన్నీ నీకు దారవోసిందిరా. నీ మూడు బెత్తాలు పక్కిరా తాను పక్కిరా పక్కిరా మూడు తాను పక్కిరా ముందరను పక్కిరా. ఒరే పక్కిరా, నీ వద్ద పగిడి బెత్తము, వెండి బెత్తము, రాగి బెత్తము, ఈ మూడు బెత్తములు ఉన్నమాట. అవి నాకు ఇచ్చివేయాలని నీకు తిరిగనిచ్చలే. అది నేను ఇవ్వను వీరయ్య, ఇక వీరయ్య. అది నేను వీరయ్య, ఇక అడిగినదిచ్చర వీరయ్య. అది నేను వీరయ్య, ఇక అడిగినదిచ్చర వీరయ్య. అరే వీరయ్య, అవి నాకు అవతలి రామన్న అనే ఒక మంత్రవాది చేసి ఇచ్చినాడు. అవి నేను నీకు ఇవ్వగలను. అట్లా అయితే తెలియకను వీరయ్య, ఈ పట్ల గంటలను వీరయ్య. పక్కిరా, మంచి మాటలకు నువ్వు వినేవాడే కాదు, మంత్రాలకు చింతగా రాని కదా. ఇప్పుడే ఈ చిలుక కాళ్ళు ఒక రెక్క విరిచదని సర్వం అర్పించినాం. నా జీవితం నాకు ఇచ్చేది. ఎక్కడైనా పోయి నిశ్చయించుకోవాలని వస్తారా? పక్కిరా, మీ గమ్ము చెవులివ్వు నీ కోటకున్న ఆరోగ్యం నిజము. అప్పుడు కానీ తిరిగలిచారు. అల్లా
నా జీవన ప్రాణం ఇగో తాలూకు చెవులు తీసుకో. నా ప్రాణములు ఎక్కడికో పోవుతున్నాయి. నా చివరి పోతున్నది చివరి కోరిక. ఇంతకు నీవు ఎవరి పుత్రుడవు, ఏ బాలుడి యొక్క తల్లిదండ్రులు ఏమిటి? నాకు నా చివరి క్షణాన తెలుసుకోవాలని ఉందిరా. ఓహో మూర్ఖశిఖామణి, ఇంతవరకు నేను ఎవరినో తెలుసుకోలేకపోయావా? నేను ఆ పరమసాత్మీయకు నువ్వు చెరబట్టినటువంటి బాలనాగమ పుత్రులను కార్యవర్తి రాజు బాలవర్తి రాజువా? అవును, తండ్రి యొక్క శక్తిని, తండ్రి యొక్క యుక్తిని కలగలిసి పుట్టినటువంటి శక్తియుక్తులను కలిగినటువంటి ఒక బాలవీరుని చేతిలో మరణించుతాను. నాకు ఇంతకంటే ఏమున్నది రా భగవతి. పక్కీరువాడు మరణించి అంత బాలవజ్రాలు బాలనామ వద్దకు చేరబోయి ఏమనుకున్నాను అమ్మా, నీ ఆశీర్వాద బలమున పకీరు వారిని వధించుకుని ఇక మనం వెలుదంప నీ కష్టంలో నేను ఎదుగుతూ పెరిగిన చల్లగా చిన్ని కుర్రడని విట్లు చేయగలవటంతు గలపగలేదు నా ఆత్మలోన చల్లగా నీవు వర్తిల్లు జగతిలోనా. తల్లి ఆలస్యం చేయక ఇప్పుడే నా పురము నా తండ్రులు నేర్చి మన పురమునకు వెళ్ళదు. తండ్రులారా, నన్ను దీవించుడి. అని తల్లి కొడుకులు అక్కడి నుంచి బయలుదేరి వజ్రాదులు పడి ఉన్న స్థలంలోకి వచ్చి బంగారు సమస్త జనులు ఆడ పులిరాజు పట్టణంలో చేరవచ్చి బాలవజ్రాజు తండ్రుల ఆ సుభద్రను వివాహమాడి అట నుండి పానగల్లు పట్టణంలో కేటాయించి కాలంబు గడుపుతుండిరంతా. పోరాహరా మబారం ముని దేవనే వరా ధారా మంగళ మందు పోరాహరా మబారం ముని దేవనే వరా అన్నదారను కూడా మనసున్నది జీవన మీద పడి దర్శనమైనది. శంకర
మందార కృష్ణశేఖరా భవానీవరా అపారమ్మే భవానీవరా వేణుగోపాల స్వామి వారికి ఉమా పార్థివ కోటిలింగేశ్వర శివాద్రి సదానాద గంగాధర ఉమా పార్థివ కోటిలింగేశ్వర శివాద్రి సదానాద గంగాధర ఉమా పార్థివ కోటిలింగేశ్వర నీరాజనం రాఘవా నిను చేరవేడితి సీతాదవా నీవే దయామూర్తి ఓ మాధవ ప్రభు నీరాజనం రాఘవా హృదయములో నీ స్వరూపం మోదం ఇదే ప్రభో దయా